నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పామ్ ఆయిల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత. వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని సూచన. వ్యాధి నివారణకు ఏఎన్ఎంఏలు అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో నగరాన్ని సుందరీకరిస్తాం. చిరంజీవి పార్క్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గూడూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న రైతు బజార్ డంపింగ్ యార్డ్లా తయారైందని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చట్టంను తొలగించాలని టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ వాటంబెడ్ శివకుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న పాత రైతు బజార్ను టీడీపీ నాయకులు మరియు మాజీ కౌన్సిలర్ శివకుమార్ పరిశీలించారు. శివకుమార్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా దేవాదాయ శాఖకు చెందిన స్థలంలో రైతు బజార్ ఉందని, అయితే కొత్త రైతు బజార్ ఏర్పాటు కావడంతో దుకాణాలు అక్కడికి మార్చడం జరిగిందని తెలిపారు. దీంతో పాత రైతు బజార్ చెత్తతో డంపింగ్ యార్డ్లా తయారైందని దేవాదాయ శాఖ అధికారులు వెంటనే చెత్తను తొలగించాలని కోరారు. ఏంది ఎంత ఎస్టిమేషన్ ఏం చేస్తున్నారు చెప్పాలి. ఓకే బస్ చెప్తాను నేను చెప్తాను. బిజీ ఉంటే కొట్టబాటు అన్నా ఇటు వచ్చేయండి అన్న మీరు అట్టైనా రావు ఇట్టైనా రావాలి. వీళ్ళు వస్తున్నారు అవును మీరు ఎదురు ఎట్లా వస్తారు. ఎవరు పంపించండి అయిపోయిన వాళ్ళు వచ్చండి ఇట అయిపోయిన వాళ్ళు ఇటు వచ్చండి టైం చాలదన్న. నేను అధికారులు మామ కావాలన్నా జంట ఊరు ప్రమాణంగా చేశాను. ఎవరు రఘురావంతన్నా రఘురావంటి మనిషి నువ్వా చెప్పు నాయన
సరే మాట్లాడతాను. అందరూ బయటగా వస్తున్నారు. ఈరోజు శ్రీ ధర్మనాథస్వామి టెంపుల్కి సంబంధించినటువంటి పాత రైతు బజార్, అంటే అప్పుడు టెంపరీగా ఈ స్థలాన్ని రైతు బజార్కి వాడుకుంటూ ఉండడం జరిగింది. వాళ్ళకి నూతనంగా రైతు బజార్ నిర్మించి దీన్ని ఖాళీ చేసి వాళ్ళకి రైతు బజార్లోకి పంపించడం జరిగిన తర్వాత ఇది ఒక డంపింగ్ యార్డ్లాగా తయారైపోయింది. నడిబొడ్లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని సునీల్ అన్న గారు పోతూ వస్తూ చూసి అదేందో శివ ఆడ మరీ అంత చెత్త చేరిపోయింది, డంపింగ్ యార్డ్ లాగా ఉంది, ఏంది దాన్ని పోయి ఒకసారి గమనించండి, చుట్టుపక్కల ఉండే ప్రజలకి ఆ దుర్వాసన వస్తుందని 2-3 చెప్పారు అని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ని రేపు సాయంత్రం లోపల క్లీన్ చేసి ఈ పవిత్రమైన స్థలంలో ఏదో ఒక స్టాచ్యూ ఒకటి పెట్టి ఇంకెవరు ఇక్కడ చెత్త పోయినకుండా చూసుకునే బాధ్యత ఈవో గారికి అప్పచెప్తూ ఇక్కడున్న స్థలాల్లో దీనికి చుట్టూరు కాంపౌండ్ నిర్మించడం కానీ ఇంకేదైనా ఫర్దర్గా ఏమైనా తీసుకోవాలంటే సునీల్ అన్న పర్మిషన్ తీసుకుని సునీల్ అన్న గారితో మాట్లాడి ఈ చుట్టూరు ఈ స్థలాన్ని కాపాడుకోవాలని చెప్పి దేవస్థానానికి ఎప్పుడూ ఉన్నటువంటి ఆస్తి ఇది. ఈ ఆస్తిని నిలబెట్టే విషయంలో అధికారులు కొంచెం సహకరించి అధికారులు ఈ విషయంలో తొందరపాటు తీసుకుని ఇప్పుడు గోల్డ్ కాదయ్యి అప్పుడెప్పుడో 91లో బ్రహ్మోత్సవాలు చేసి తిరణాలు చేసి పగలగొట్టి కట్టినటువంటి గోడలు తప్ప మళ్ళీ దాన్ని నిర్మించినట్లేదు, ఎక్కడ పడిపోయినాయి. వీటిల్ని త్వరగా నిర్మిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు హంస వాహనంపై దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ, సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
విజయం సాధించారు. చట్టానికి వ్యతిరేకంగా ఏకతాటిగా ఉద్యమాలను తారస్థాయికి తీసుకెళ్లి గత ప్రభుత్వంతో చేసిన పోరాటానికి ఫలితం దక్కించుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును హర్షిస్తూ విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు సెలబ్రేషన్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నెలల తరబడి దీక్షలు చేశారు. జిల్లా జడ్జి కోర్టు ముందు శిబిరం ఏర్పాటు చేసి ఎన్నికల సమయం వరకు ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేయడంతో శిబిరం వద్ద కేకును కట్ చేసి చంద్రబాబును అభినందనలు తెలిపారు. నెలల తరబడి చేసిన పోరాటాలకు ఫలితంగా చట్టం రద్దు కావడంపై జేఏసీ కో కన్వీనర్ న్యాయవాది అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. అంటే ఏంటంటే ఆయన ఏది కరెక్ట్ అనుకుంటే అదే చట్టం కింద అనమాట. అంటే ఇప్పుడు నేను నా ఇల్లు 3 రిజిస్టార్లు ఉంటాయని అందరూ తెలుసు. ఒకటి టైటిల్ రిజిస్టార్, ఇంకోటేమో డిస్ప్యూట్ రిజిస్టారు, ఇంకోటేమో లీజులు అలాంటి అగ్రిమెంట్ అయితే ఒక రిజిస్టార్. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి టైటిల్ రిజిస్టర్లో వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళు ఆ భూమికి కానీ ఆ ఫ్లాట్కి కానీ ఆ ల్యాండ్కి కానీ లేకపోతే ఆ ఇంటికి కానీ వాళ్ళ ఓనర్గా డిక్లేర్ చేసుకొని ఆ టైటిలింగ్ లిస్టులో నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే ఆయన వెళ్ళి మీరు నమోదు చేసుకున్నప్పుడు లేదు దీని మీద ఒక కంప్లైంట్ ఉంది, నాకు నమ్మకం లేదు మీరని అంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మా వెళ్ళి దగ్గరికి ఎవరైతే వెళ్తారో అతని దగ్గర ఉన్నా కూడాను డిసైడ్ చేసే బాధ్యత టైటిలింగ్ ఆఫీసర్కి ఉంటుంది. కాబట్టి అతను అధికారంలో ఉన్నవాళ్ళు చెప్పే విధంగా లేకపోతే ఆయన స్వలాభం కోసం యాక్ట్ చేస్తే కనుక మీరు ప్రశ్నించే అధికారం కూడా లేదు. అలాగే సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి చాలా చట్టాల ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ అలాగే లిమిటేషన్ యాక్ట్ కానీ ఇలా రకరకాల చట్టాలు ఎన్నో ఉన్నాయి సివిల్ కోర్టులో. ఆ చట్టాలు అన్నీ కూడా పరిధిలోకి తీసుకోకుండా కేవలం ఆయన ఒక నిర్ణయం మీద, ఒక వ్యక్తి నిర్ణయం మీద మీ యొక్క ఓనర్షిప్ ఆధారపడుతుందంటే అది చాలా డేంజరస్ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రజలు చాలా భయపడ్డారు. ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, అందుకోసం ప్రజలందరూ భయపడ్డారు. ఇప్పుడు సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ తీసేస్తే న్యాయవాదుల పాత్ర ఉండదు, కోర్టుల పాత్ర ఉండకుండా కేవలం వ్యక్తులు నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళు నిర్ణయించిన తర్వాత దానికి అపిలెంట్ అథారిటీస్, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడం ఇవన్నీ ఉన్నా కూడాను మీకు ఎప్పుడైతే ప్రాథమిక స్థాయిలోనే ఒక నిర్ణయం జరిగిపోతుందో ఆ ప్రాథమిక స్థాయిలో జరిగిన నిర్ణయాన్ని మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా ఒక జడ్జిమెంట్ వస్తుంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని తరాలు అవుతుందో మనకందరూ తెలుసు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఎప్పుడు కూడా జరిగే నిర్ణయం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అటువంటి దానికి ఇక్కడ తూట్లు పొడిచారు. కాబట్టి అది డెఫినెట్గా అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా చేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కక్ష సాధించడానికి కానీ, అలాగే ఏదైనా విలువైన భూములు కానీ కాంప్లెక్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు స్వలాభం కోసం తీసుకోవడానికి కానీ లేనిపోయిన లిటిగేషన్ క్రియేట్ చేసి మీరు రాజీ చేసుకుంటారా లేదా అని బ్లాక్మెయిల్ చేయడం కానీ చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ చాలా దీనికోసం భయపడ్డారు. కాబట్టి న్యాయవాదులు ఏలేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏలేశ్వర నగర పంచాయతీ శివారు లింగంపర్తి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్, గోవింద్ బాబు హైటెన్షన్ వైర్లు క్రింది షాపింగ్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణంపై నాయకులు మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసనతో నిర్మాణం నిలిచిపోవడంతో అక్రమ నిర్మాణం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్, గోవింద్ బాబుకు బత్తాసులు పలుకుతూ ఎమ్మెల్యే అనంత ఉదయ భాస్కర్ రుబాబు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జిని ఫోన్లో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు పాల్పడుతూ బూతులు తిరుతూ జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరిస్తూ భయపెడుతున్న తీరును ఎంపీపీ వెల్లడించారు. అనంతబాబు అనుసరిస్తున్న విధానాలపై కౌన్సిలర్ పోదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, చిక్కాల లక్ష్మణ్ రావులు మీడియా ముఖంగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ శ్రేణులు మద్దతు పలికారు. మా ఇద్దరు వంశాలకి దగ్గరుండి టికెట్ ఇప్పించి గెలిపించారనుకునే అలాగే ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. గతంలో గోవింద్ గారు అన్నారు కదా, మా కుర్రలు మీరు ఎక్కించేసి ఇప్పించారు. కలెక్టర్ గారు ఇమీడియట్ గా దీని మీద ఎంక్వైరీ ఆఫీసర్ గా జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి యాక్షన్ వేసి తహసీల్దార్ గారిని పర్యవేక్షణ బాధ్యత చెప్తే నిన్న ఉదయం 7 గంటల నుంచి మరి ఎవరైతే బద్దిరెడ్డి గోవిందని చెప్తున్నారో ఆ వ్యక్తిని కూడా జాయింట్ ఆపరేషన్ గా ఆ ప్రదేశంలో కూర్చోబెట్టి వాళ్ళంతా కూడా మెజర్మెంట్ తీసుకుని ఏం పొరపాటు జరిగిందో గుర్తించి మేము డాక్యుమెంట్లు ఇవ్వండి అని చెప్పి వారిని అడిగితే కనీసం ఒక కాగితం కూడా ఇవ్వకుండా మాకు పవర్ గ్రిడ్ కూడా చెప్పారంటే నాకు ప్రత్యేకంగా 2 షాపులు పోతున్నాయి, 7 షాపులు పోతాయని మీరంటే కుదరదండి అని చెప్పి మరి దౌర్జన్యం కూడా మాట్లాడితే తహసీల్దార్ గారు దాన్ని ఖండించి మీ దగ్గర ఉన్న కాగితాలు ఇవ్వండి అని అడిగితే 2 గంటలు సుమారు పెడితే కనీసం ఒక తెల్ల కాగితం కూడా ఇవ్వకుండా వారు నిర్లక్ష్యంగా మరి ఆ జాయింట్ ఎంక్వైరీకి సపోర్ట్ చేయకుండా అయిపోయిన సందర్భంలో నమస్కారంలో లేరు. నేను కూడా మనోడు అభిమాని అయింది కానీ నన్ను మన ఫోన్లో లంచపడకం తిట్టాడు సార్. ఫోన్లో వ్యవస్థ అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పుకోలేదు సార్, బాధపడ్డాను. బెదిరించారు సార్ నన్ను ఫోన్లో. ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నారు సార్.
మరి ఇలాంటి మెట్టులు మాట్లాడి మాటలు కార్యక్రమాలు చేస్తారు సార్. అనంతబాబు గారు మీరు ఇలా చూడండి సార్ ఒకసారి, తప్పు కాదు తెలియదు సార్, పోరాటం చేయండి సార్. మీ కార్యకర్త మీద ఏ వాగితే రిపోర్ట్లు వదలదు సార్. ఏ కార్యకర్త ఎవరు వదులుకున్నారు సార్? సచివరావు గారు కూడా ఎవరిని వదలరు సార్. సచివరావు గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టే రిపోర్ట్లు కూడా ఇబ్బంది వదలరు సార్. మరి చేతగానే కూర్చోలేదు సార్. చాలా విద్యావంతురాలు, చాలా చదువుకుని కష్టం చూసింది, బాధ చూసింది, భర్త పోయిన దుఃఖాన్ని దిగుముందుని రోడ్డెక్కి 38,000 నెగ్గిన ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాపాడతారు సార్. మీరు మీ కార్యకర్తలు కాపాడుకోండి సార్, మా కార్యకర్తలు కూడా మా మేడం కాపాడతారు సార్. మరి మీరు ఒక మాట అన్నారండి, అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్. బాబు గారు, అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ లేవట్టు కానీ ఎక్కడున్నా పోరాటం చేస్తాం, సంఘటితంగా పోరాటం చేస్తాం. నగర పంచాయతీ రోడ్ల మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగినా, నగర పంచాయతీలో జరిగినా, రోడ్ల మండలం జరిగినా దీనికి పోరాడతాం. కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా బాధ పెట్టాం. మా శాసనసభ్యులు మాకు ఆ మాట మా అందరి దగ్గర తీసుకుని వాళ్ళు ప్రెస్ మీట్ వచ్చాం సార్. ఎవరిని వ్యక్తులు కానీ ఎవరిని బాధ పెట్టాం. ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయక్రాంతాలు కానీ, అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్టులు కానీ, ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అన్నింటి మీద కూడా దృష్టి పెడతాం. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అందులో మాత్రం వెనకడుగు అయ్యో మీరు కూడా ఆరోగ్యంగానే ఉండని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి బాబు గారికి కూడా తెలియజేసుకుంటాం సార్. ఎందుకంటే బాబు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజకీయం చాలా మంది పెద్ద పరిపాలన చేశారు, చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చాలా మంది పరిపాలన చేశారు. లంచగొడవ ఘటన ఎవరో చెప్పలేదు, కానీ మీరు మాత్రం లంచగొడక తిట్టించారు, బెదిరించేశారు. నేను ఫోన్లో అదే రికార్డింగ్ ఉంది సార్. మీరు బెదిరించింది, మీరు నిన్న చాలా తమ మాటలు మాట్లాడుతూ ఉన్నారు సార్. మీరు చేసిన కార్యక్రమాలు, మీ వ్యక్తిగతంగా మీరు చేసిన కేసు విషయాల గురించి మీరు మాట్లాడారు సార్. చాలా మంది మాట్లాడారు సార్. దాన్ని ధర్మంగా సార్, ధర్మాన్ని పాటించండి సార్. ధర్మంగా మనల్ని కాపాడు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పామ్ ఆయిల్ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్ మాధవీలత. వీటి సాగు పట్ల రైతాంగం దృష్టి సారించాలని సూచన. వ్యాధి నివారణకు ఏఎన్ఎంఏలు అందజేసే మందులు క్రమం తప్పకుండా వాడాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో నగరాన్ని సుందరీకరిస్తాం. చిరంజీవి పార్క్ పరిశీలనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. నమస్కారం.